చేయవాలా ఇదిగో తండ్రి కృపగా ఇచ్చేది ప్రభా. ఈ యొక్క ఆదివారం ప్రభా, విశ్రాంతి దినంలో ప్రభా, ఈరోజు పాల్పొందుకుని కృపణించినందుకు నీకు వందనాలు ప్రభా. మొత్తం సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ప్రభా, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరమున్న ఏవో అన్నీ కూడా ప్రభా అయ్యా మీకు దొరుకును, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును అయ్యా అని చదివించినట్లయితే మాస్టర్ బయటలో అవుతండి. ఇప్పుడు దాకా మేము అడిగినను అయ్యా మా సొంత లాభాల కోసం, సొంత స్వలాభం కోసం మేము అడుగుతున్న ప్రభా, దయతో క్షమించ ప్రభా. ఈ రోజున నీ చిత్తము, నీ రాజ్యం, నీ నీతి, నీ సన్నిధి, నీ కృప, నీ అభిషేకము, నీ అధికారము అయ్యా సమస్తం మాకు వచ్చింది కాక అయ్యా వాడుకన్నా ఊహించి వరకు అత్యధికంగా ఇవ్వాలి ప్రతికి మాస్టర్ అయితే ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే అడుగుతున్నారో అయ్యా విశ్వాసం అయితే అయ్యా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే దైవించులు ఉన్నారో ప్రతి ఒక్కరు పొందుకుందరు కాక, అభిషేకం పొందుకుందరు కాక, స్వస్థత పొందుకుందరు కాక, మరణం పొందుకుందరు కాక, వృద్ధులు పొందుకుందరు కాక, విమోచన పొందుకుందరు కాక, అభిషేకించబడుతురు కాక అయ్యా. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రొఫెసర్ ప్రతి అవసరతను యేసు క్రీస్తును తీర్చును గాక. అభిషేకించమని కృపద ఇచ్చామని, పరిశుద్ధ నింపమని సహాయం ఇచ్చామని, ప్రతి వాక్యము ద్వారా ఈ ప్రార్థనలు ఎక్కివేస్తాం, ప్రతి వాక్యంలో ఎక్కివేస్తాం, వాక్యము వింటున్నారు ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తున్నాను. వాడికి వాడుకుంటూ మంచి వరకు అత్యధికంగా పొందుకుందరు గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. God bless you.